రాష్ట్రంలో వానాకాలం పంట రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది సర్కార్. తొలి రోజులో భాగంగా 2 ఎకరాల్లోపు భూములకు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రైతుల అకౌంట్లలో జమ చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం 41.25 లక్షల మంది రైతుల అకౌంట్లలో 2,349 కోట్ల నిధులు జమ చేయనుంది సర్కార్. ఎకరంలోపు రైతులకు 812 కోట్లు, 2 ఎకరాలలోపు వారికి 1,537 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. సర్కార్ ప్రకటించిన తొలి రోజే 2 ఎకరాల లోపు వారికి పెట్టుబడి సాయం అందడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్లకు రైతు భరోసా పడినట్లు మెసేజ్లు రావడంతో సంబరపడుతున్నారు రైతులు. రైతు భరోసా సాయంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. సూర్య, రైతు భరోసా సంబంధించి ఈ వానాకాల సీజన్ కి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది. ఈ రైతు భరోసా ఎకరాకు సంవత్సరానికి 6,000, అంటే సీజన్ కు 2 సీజన్లకి 6,000, 12,000 ఇస్తుంది. ఇక వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసాను నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ వానాకాల సీజన్ సంబంధించిన రైతు భరోసాను ప్రారంభించారు. అయితే ఇందులో మొదటి రోజే 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా నిన్న రైతు బంధును రైతు భరోసాని ప్రభుత్వం వాళ్ళ రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే 9 రోజుల్లో మొత్తం 9,000 నుంచి ఈ 9,000 కోట్లు ఈ రైతు భరోసా కింద రైతులకు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతుంది. దీనికి సంబంధించి మొత్తం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా 9 రోజుల్లో ఈ 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన రోజే నిన్ననే చెప్పారు. నిన్న సాయంత్రం లోపే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ 6,000 చొప్పున వానాకాల సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరాకు ఈ 6,000 చొప్పున నిన్న 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు వారి ఖాతాలో జమ చేశారు. నిన్న చూస్తే మనకు మొత్తం దాదాపు 42 లక్షల మంది రైతులకు సంబంధించి ఈ 40 లక్షల ఎకరాలకు సంబంధించి 2,340 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. అంటే 9,000 కోట్లలో దాదాపు 2,000 కోట్లకు పైగా నిన్న ఒక్కరోజే వాళ్ళ ఖాతాలో జమ చేసింది. ఇక మిగతా రైతులందరూ ఈ 9 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎవరెవరు సాగు ప్రతి గుంటకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎలాంటి అపోహలకు కూడా తావులేదు అని చెప్పేసి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చినట్లుగానే ఈ రైతు భరోసాను కూడా వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు. మొత్తం ఇక నిన్న నుంచి 9 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలలో అయితే ఈ రైతు సాగు చేస్తున్నాడో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా వేయనుంది. అయితే ఈ సీజన్ లో ఈసారి ఈ రైతు భరోసా ముందు నుంచి వేయడం, అది కూడా తక్కువ రోజుల్లోనే రైతు భరోసా వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాగు చేసే రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా చాలా మంది రైతులు వాళ్ళ ఆనందాన్ని సీఎం ముందే వ్యక్తపరిచారు. సో ఈ రైతు బంధు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 9 రోజుల్లో పూర్తి స్థాయిలో సాగు చేసే ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా పడుతుందని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సూర్య.